తయారైంది. ఇంజరా గారు, ఇవాళ మరి కాసేపట్లో వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కలవబోతూ ఉన్నారు. కానీ యూరోప్ దేశాలు అయితే తీవ్ర ఆందోళనలో ఉన్నట్టుగా సమాచారం. జెలెన్స్కీ వెంట మేము కూడా వెళతాము అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి? అండ్ జెలెన్స్కీ ట్రంప్కి తలూపుతాడా? పీస్ డీల్కి ఒప్పుకుంటాడా జెలెన్స్కీ? ఎస్ అండి, ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ని ట్రంప్ అలస్కాలో ఆగస్టు 15th మీటింగ్ అయిన తర్వాత వెంటనే పుతిన్ గారికి ట్రంప్ మాట ఇవ్వలేదు, సీజ్ ఫైర్ లేదు, డీలే డైరెక్ట్గా పీస్ డీలే డైరెక్ట్గా కుదుర్చుకుందాం అని చెప్పేసి వెంటనే జెలెన్స్కీ ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా వాషింగ్టన్ రా అన్నట్టు మాట్లాడారు. ఎందుకంటే జెలెన్స్కీ చిన్న దేశం కాబట్టి, రష్యా పవర్ఫుల్ కంట్రీ కాబట్టి ఈ జెలెన్స్కీ అంటే ఉక్రెయినే రష్యాతో డీల్ చేసుకోవాలి, నువ్వు దాని మీద మాట్లాడదావు, నువ్వు రమ్మన్నాడు. ఇక్కడ జెలెన్స్కీతో ఏం మాట్లాడతాడు అంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే జెలెన్స్కీతో ఇప్పుడు ట్రంప్ మీట్ అయినప్పుడు, అంతకుముందు మీట్ అయినప్పుడు కొన్ని నెలల క్రితం ఇద్దరు తగవలాడుకున్నారు, ఒకరికొకరు వాదోపవాదాలు ఆల్టర్కేషన్ చేసుకున్నారు. అది డిప్లొమాటిక్గా అలా జరగదు. అంటే మాటకు మాట అనుకున్నారు. ట్రంప్ పెద్ద సూపర్ పవర్ అధినేత అయిన ట్రంప్కి మాటకు సమాధానం చెప్పాడు ఈ జెలెన్స్కీ. ఉక్రెయిన్ ఓడిపోతున్న దేశం, చిన్న దేశమైన, అందువల్ల భయం అనమాట. ఈ జెలెన్స్కీని మళ్ళీ వైట్ హౌస్ నుంచి కాలర్ పట్టుకుని బయట పంపానంటే పంపేశారు. ఆ రోజు ఈ లంచ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, లంచ్ కూడా లేదు, నువ్వు బయట పొమ్మని పంపేశారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ వాటికల్లా జెలెన్స్కీ ట్రంప్ని కలిసి కథ కూల్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు యూరోపియన్ కంట్రీలు ఎందుకు భయపడుతున్నాయి? యూరోపియన్ కంట్రీలు ఏమంటున్నాయంటే జెలెన్స్కీ వైట్ హౌస్ వెళ్తే జెలెన్స్కీని ఒంటరిగా మేము పంపము, జెలెన్స్కీతో పాటు మేము వెళ్తామని ఎవరు వచ్చారో తెలుసండి? యూకే ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ వచ్చారు. కీర్ స్టార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్ వెళ్తారంట. తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ వెళ్తారంట. తర్వాత EU అధ్యక్షురాలు లెనీవా ఆవిడ కూడా వెళ్తుంది. అదేవిధంగా జర్మన్ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో యూరోపియన్ నేతలు మేము వెళ్తాం, మీతో పాటు నేను వస్తాం, జెలెన్స్కీని ఒంటరికి వెళ్ళకు, ట్రంప్ దగ్గర ఒంటరికి వెళ్ళడం అంటే ఎందుకు భయం అంటే ఇక్కడ ఒక విషయం, పొరపాటున అంతకుముందు 3 నెలల క్రితం జరిగినట్టు మళ్ళీ మీరు వాదోపవాదాలు పడ్డారనుకో ఈ పీస్ డీల్ పోతుంది, మళ్ళీ యుద్ధం ఆగదు, చాలా ప్రమాదం. రెండో విషయం ఏంటంటే ఈ జెలెన్స్కీని ట్రంప్ ఏమడుగుతున్నాడంటే ఇప్పటివరకు రష్యా ఆక్యుపై చేసుకున్న లుహాన్స్కు, డొనెట్స్కు, ఈ డోన్బాస్ రీజన్ని, కెర్సన్ ప్రావిన్స్ని, జపరోజియా కెర్సన్ మినహాయించి లుహాన్స్కు ముఖ్యంగా డొనెట్స్ అంటే డోన్బాస్ రీజన్ని 53,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని రష్యా ఆక్యుపై చేసుకుంది కాబట్టి దానికి వదిలేద్దాం అని. ఇప్పుడు జెలెన్స్కీ ఏమంటున్నాడు? కుదరదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ మీటింగ్కి వెళ్తే ట్రంప్ అక్కడ ఒత్తిడి తెచ్చి జెలెన్స్కీ మీద ఆ ప్రాంతాన్ని ఆయనకు వదిలేసేటట్టు, పుతిన్కి వదిలేసేటట్టు చేస్తే ఇప్పుడు యూరోప్కి చాలా తీవ్రమైన ప్రాబ్లం అవుతుంది. 2, పీస్ డీల్కి వేరే కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఉక్రెయిన్కి సెక్యూరిటీ గ్యారంటీ అడుగుతున్నాడు జెలెన్స్కీ. ఇప్పుడు ఈ సెక్యూరిటీ గ్యారంటీ ఎవరు ఇవ్వాలా? అమెరికా ఇవ్వాలా, నాటో దేశాలు ఇవ్వాలా అనేది పెద్ద ఇష్యూ. మరి దానికి పుతిన్ ఒప్పుకుంటాడంటే పుతిన్ ఒకటి అంటున్నాడు, నువ్వు సెక్యూరిటీ గ్యారంటీ మీరు ఇచ్చుకోండి కానీ డోన్బాస్ రీజన్ మాకు వదిలేయండి అని అడుగుతున్నాడు. సో సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాల్సి వస్తే అమెరికా ఒకటే ఉంటే మరి నాటో దేశాలు యూరోప్లో ఉండవు కదా. ఈ చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి. 2, ఈ జెలెన్స్కీ నేను దేశ భక్తిని, నా దేశం విడిపోవడానికి కుదరదు, డివైడ్ అవ్వడానికి లేదు, నేను దేనికి ఒప్పుకోను, ఈ పుతిన్నే చంపేయండి అన్నట్టు మాట్లాడాడు అనుకోండి, ఇంకా పీస్ డీల్ ఉండదు. ట్రంప్ ఏమంటాడు? కోపం వచ్చి జెలెన్స్కీ నువ్వు అవసరమైతే యుద్ధం చేసుకో, నేను అసలు సపోర్ట్ చేయని, ఇష్టం చేసుకో అంటాడు. ఇది యూరోపియన్ కంట్రీస్కి చాలా బిగ్గెస్ట్ ట్రబుల్ అండి. అందుకనే యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు జెలెన్స్కీతో పాటు వెళ్ళి చూడండి, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు, EU లీడరు, తర్వాత జర్మన్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ జర్మనీ ప్రెసిడెంట్ వెళ్ళి జెలెన్స్కీ పక్కన, ట్రంప్ పక్కన కూర్చుని జాగ్రత్తగా ఈ పీస్ డీల్ అంటే జెలెన్స్కీ ఒప్పుకునేటట్టు చేస్తారు. కానీ ఎక్కువగా రష్యాకి నిబద్ధం అవ్వకూడదు. 2, యూరోప్ భద్రత పణంగా అవ్వకూడదు. ఎందుకంటే ట్రంప్ ఏమంటున్నాడు? యూరోప్ భద్రత నాకు అనవసరం అబ్బా, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగాలి అంటున్నాడు ఆయన. మరి యూరోప్ భద్రత ఏంటి? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ డోన్బాస్ రీజన్ ఇచ్చేసిన తర్వాత, ఆ డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ శాంతి వచ్చిన తర్వాత వెంటనే పోలాండ్ ఇంకో నాటో దేశాన్ని ఆక్యుపై చేస్తే మరి పరిస్థితి ఏంటి? అప్పుడు ట్రంప్ ఎలా వస్తారో? ట్రంప్ ఇటు యాంటీ చైనాలో ఉంటారు, యూరోప్ భద్రత పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య పీస్ డీల్ కుదిరేటప్పుడు నాటో భద్రతకి, యూరోపియన్ కంట్రీస్ భద్రతకి ఆపద లేకుండా, రష్యా నుంచి ఆపద లేకుండా చూసుకుంటారు. మరి అవమానకరంగా ఈ పీస్ డీల్ ఉండేటట్టు ఉండకుండా చూసుకుంటారు. 2, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఎయిమ్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి. కానీ
ఉక్రెయిన్ని సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలి. తర్వాత రష్యా నుంచి మళ్ళీ అటాక్ ఉండదని ఒక అద్భుతమైన ఒక నిబంధన ప్రమాణ పత్రం తీసుకునే ఈ పీస్ డీల్కి ఒప్పుకునేటట్టు చాలా జాగ్రత్తగా వాళ్ళు పీస్ డీల్ కుదరాలి, కానీ అవమానం జరగకూడదు, నాటో భద్రత, యూరోప్ కంట్రీల భద్రతకు ఆపద జరగకూడదు అనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ జెలెన్స్కీ ట్రంప్ అంతకుముందు కొట్టుకున్నట్టు ఒకరికొకరు వాదోపవాదాలు చేసుకునే పరిస్థితి రాకుండా అక్కడ ఆపడానికి, తర్వాత ఎక్కువ కాలం ఇది సుదీర్ఘంగా కొనసాగకుండా ఉండడానికి, ఎక్కువ కాలం కొనసాగితే వారు ఆగదు, మళ్ళీ ఏదో ఒకటి ఇష్యూ వస్తుంది. కాబట్టి ఇవన్నీ చేసి ఇవంతా చేయడానికి ఈరోజు ట్రంప్ దగ్గరికి వెళుతున్నారు యూరోపియన్ లీడర్లు, నాటో దేశాల లీడర్లు, ముఖ్యమైన లీడర్లు జెలెన్స్కీతో అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కానీ అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది ఒకటి విషయం. అవుట్కమ్ ఎలా ఉంటుందంటే, ఇది వెంటనే పుతిన్ ట్రంప్ వ్యవహారం ఎలా ఉందంటే, ఎట్టి పరిస్థితులు ఇప్పుడు దాకా రష్యా ఆక్యుపై చేసుకున్న ల్యాండ్లు రష్యాకు వదలకపోతే పుతిన్ యుద్ధాన్ని విరమించుకోడు అనేది సుస్పష్టంగా అలస్కాలో డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఉక్రెయిన్లో ఈ డోన్బాస్ రీజన్ని రష్యాకు వదిలేయాలి నువ్వు అంతే అని చెప్తారు. రెండు, నీకు సెక్యూరిటీ గ్యారంటీ పుతిన్ ఇస్తున్నారు, ఆయన ఇస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు, దానికి నాటో మేము ఉంటాం, నువ్వు వదిలే డోన్బాస్ రీజన్ అనేది పీస్ డీల్, క్రిమియాని వదిలేయ అనేది. ఇది ఒక్కటి అయితే అది అయిపోతుంది. కాబట్టి పుతిన్కు దానికి అబ్జెక్ట్ చెప్పడు కాబట్టి దాని మీదే చర్చ అజెండా జరుగుతుందండి. దానికి యూరోపియన్ కంట్రీస్ కూడా ఒప్పుకుంటాయి. ఎందుకంటే ఉక్రెయిన్ భద్రత తర్వాత రష్యా అటాక్ వేరే దేశం మీద లేకపోతే నాటో దేశాలకి యూరోపియన్ కంట్రీస్కి వచ్చే అబ్జెక్షనే లేదు. ఉక్రెయిన్ ఎడిపోయినా పర్లేదు, ఉక్రెయిన్ విడిపోయినా వాళ్ళ పర్లే. కాకపోతే రష్యా మాత్రం పవర్ఫుల్ మిలిటరీ ఫోర్స్ మాత్రం మళ్ళీ ఇంకో యూరోప్ కంట్రీ మీద అటాక్ చేయకూడదు అనేదే వాళ్ళకి కావాలి. యూరోపియన్ కంట్రీ వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు కాబట్టి ఇది అవుతుంది. కాబట్టి వచ్చే అవుట్కమ్ కూడా పాజిటివ్గా ఉండడానికి 100% ఇక్కడ ఛాన్స్ ఉంది. పుతిన్ ఇప్పుడు ట్రంప్ కూడా తన నోబెల్ ప్రైజ్ కొట్టాలి, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసా అని ఆయనకి స్టేట్మెంట్ కావాలి. ఆయనకి ఏం అక్కర్లేదు, అమెరికాకి ఏం లాభం, ఆయన స్టేట్మెంట్ వస్తే ఆయన నోబెల్ వెంటనే, ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపగలిగితే ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందండి, ఇందులో తిరగలేదు. సో ఆయన ఎయిమ్ అది. కాబట్టి ఇక్కడ పాజిటివ్ అవుట్కమ్ ఉండే అవకాశం ఈరోజు మనం చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్.